దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు, అక్కడి రుచికరమైన వంటకాలు, సందర్శనకు అనువైన సీజన్ల వివరాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ ఎపిసోడ్లో మాడ్రిడ్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫుట్బాల్కు నిలయమైన రియల్ మాడ్రిడ్లో మనం విహారం చేయబోతున్నాం. రియల్ మాడ్రిడ్ స్పెయిన్ ఫుట్బాల్ క్రీడాకారుల కలల తీరం. ప్రపంచ ఫుట్బాల్ క్రీడా చరిత్రలో నూతన అధ్యాయానికి తెరతీసిన మహత్తర వేదిక. ఫుట్బాలే ప్రపంచంగా భావన కల్పించే క్రీడా ప్రాంగణం రియల్ మాడ్రిడ్. రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ క్లబ్, దీన్నే వాడుకలో రియల్ మాడ్రిడ్ అంటారు. థ్యాంక్ యూ. రియల్ మాడ్రిడ్కి శాంటియాగో బెర్నబ్యూ స్టేడియం ప్రస్తుతం హోమ్ స్టేడియం. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన అతి ముఖ్యమైన ఫుట్బాల్ స్టేడియంలలో శాంటియాగో బెర్నబ్యూ ఒకటి. మాడ్రిడ్ అంటే ఫుట్బాల్కి చాలా ఫేమస్. ఇప్పుడు మనం ఫుట్బాల్ స్టేడియంకే వచ్చేసాం. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. బయట నుంచి చూసాం కదా, యాక్చువల్లీ సెపరేట్గా టూరిస్టుల కోసం ఒక గేట్ ఉంది, అందులోంచి వెళ్దాం రండి. ఫుట్బాల్ అంటే నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ స్పోర్ట్. ఫుట్బాల్ స్టేడియంకి వచ్చినందుకు, అందులోనూ మాడ్రిడ్లో వచ్చినందుకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పుడు మనం స్టేడియం లోపలికి వెళ్ళబోతున్నాం. టికెట్ ఇక్కడ 24 యూరోస్ అట. టికెట్ తీసేసుకున్నాను కదా, ఇంకా నేను ఆగలేకపోతున్నాను. సెప్టెంబర్ 5న మునోజ్ మొనాస్టెరియో, లూయిస్ అనే ఇద్దరు ఆర్కిటెక్ట్లకు ఈ స్టేడియం నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. 1944 అక్టోబర్ 27న దీని నిర్మాణం మొదలైంది. 1947లో ప్రారంభమైన ఈ స్టేడియంలో 75,000 మందికి పైగా మ్యాచ్ చూసే సామర్థ్యం ఉంది. చూడండి, అమేజింగ్ కదా. ఫుట్బాల్లో 2 టీమ్స్ ఉంటాయి కదా, ఆ 2 టీమ్స్ సపోర్టర్స్ కూడా ఇక్కడ స్టేడియంలో ఆపోజిట్ సైడ్స్ కూర్చుని వాళ్ళ టీమ్స్ ని సపోర్ట్ చేస్తారు. ఎంతో ఎత్తులో పైనుంచి చూసేవారికి కూడా మ్యాచ్ చక్కగా కనిపించే విధంగా ఇక్కడ సీటింగ్ ఏర్పాటు చేశారు. అలానే ప్రమాదాలు జరగకుండా ప్రతి వరుసకు ముందు స్టీల్ రాడ్లతో రక్షణ ఏర్పాటు చేశారు. ఇప్పుడింత ప్రశాంతంగా ఉన్న ఈ స్టేడియం ఒక్కసారి ఆట మొదలైందంటే చాలండి, అభిమానుల కేరింతలు, హర్షధ్వానాలతో మారుమ్రోగిపోతుంది. దీన్ని సందర్శించడానికి పెద్దలకు 24 యూరోలు, 14 సంవత్సరాల లోపు పిల్లలకు 18 యూరోలు టికెట్ ధర. ఇప్పుడు మనం మాడ్రిడ్ ఫుట్బాల్ సిటీ మ్యూజియంలో ఉన్నాం. ఈ స్టేడియం చూసేందుకు ప్రత్యేకంగా గైడ్ మనకు అవసరం లేదు. స్వయంగా మనమే ఒక్కో అంతస్తు ఎక్కుతూ బెస్ట్ క్లబ్ ఇన్ హిస్టరీ, సెన్సేషన్స్ రూమ్, పిచ్, ప్రెసిడెన్షియల్ బ్లాక్, డ్రెస్సింగ్ రూమ్స్, అన్నిటికంటే ముఖ్యంగా స్టేడియం పైనుంచి మొత్తం చూసేయచ్చు.
స్పానిష్ వ్యాపారవేత్త ఫ్లోరెంటినో పెరెజ్ ఈ క్లబ్కి అధ్యక్షుడయ్యాక ఇది స్పెయిన్ ఫుట్బాల్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా అతి ముఖ్యమైన వేదికగా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయో ఈ మ్యాప్ చూస్తే మనకి తెలిసిపోతుంది. ప్లేయర్స్ వేసుకునే జెర్సీలు, దీని చరిత్ర గురించి టచ్ స్క్రీన్స్ ఉపయోగించి మనమే స్వయంగా తెలుసుకోవచ్చు. డిజిటల్ బుక్ ఏముందో చూద్దాం. క్రీడా వినోదంలో ధ్వనించే ఆనందాల కేరింతలు, ఫుట్బాల్ పదనిసలు ఇక్కడికొచ్చే వారికి వినిపించేందుకు ఇక్కడొక ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. లోపల నుంచి చీరింగ్ సౌండ్స్ వస్తున్నాయి. వాల్ స్క్రీన్స్ పై ప్రదర్శించే ఫుట్బాల్ క్రీడా విశేషాలు ఇక్కడ మన దృష్టిని ఆకట్టుకుంటాయి. ఈ స్టేడియం ప్రత్యేకతలు, దీని చరిత్ర, ఇక్కడ జరిగిన ప్రముఖమైన ఛాంపియన్షిప్స్ వివరాలు, ట్రోఫీలు మొదలైనవన్నీ ఇక్కడి బెస్ట్ క్లబ్ ఇన్ హిస్టరీ విభాగంలో మనం చూడవచ్చు. సాధారణంగా ఏ స్పోర్ట్స్ స్టేడియంకైనా ఆట చూసేందుకే ప్రేక్షకులు వెళ్తారు. అయితే ఇక్కడ మాత్రం ప్రతిరోజు స్టేడియం చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఫుట్బాల్ క్రీడాంగణంలో జరిగే సెన్సేషన్స్ మన కనుల ముందుంచుతుంది సెన్సేషన్స్ రూమ్. ఫుట్బాల్ కోర్ట్ మాయాజాలంలోని వింతలన్నీ ఇక్కడ మనకు దృశ్య రూపంలో వాల్ స్క్రీన్స్ పై దర్శనమిస్తాయి. The most important thing is to give your all in every training session and every match. This is a dream that many players want, but only a few reach. To wear the Real Madrid shirt, you have to be fully dedicated, work hard, and fight till the end. Real Madrid never gives up. గోల్ కోసం హోరాహోరీ పోరాటాలు, నైపుణ్యంతో కూడిన వ్యూహాలు, ఆపై గెలిచిన వారి ఆనందోత్సాహాలు, మిన్నంటే కేరింతలు మనల్ని పులకరింపచేస్తాయి. ఈ ఫుట్బాల్ స్టేడియం నమూనాను ఎంతో ఆకర్షణీయంగా రూపొందించి ఇక్కడ ప్రదర్శనకుంచారు. ఈ స్టేడియంలో టెక్నికల్ ఏరియాతో పాటు ప్రెస్ రూమ్ ను కూడా మనం సందర్శించవచ్చు. ఇక్కడ కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాను. ఫుట్బాల్ స్టేడియం టూర్లో ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం.
ఈ స్టేడియంను మరింతగా అభివృద్ధి పరిచేందుకు 2013లో ఫ్లోరెంటినో పెరెజ్ మరో ప్రణాళికను సిద్ధం చేశాడు. 400 మిలియన్ యూరోలు ఖర్చయ్యే స్టేడియం నవీకరణకు జర్మన్ ఆర్కిటెక్ట్స్ కంపెనీ జీఎంసీ రూపకల్పన చేసింది. దీనికి అవసరమైన నిధుల్లో సగం నేమింగ్ రైట్స్ ద్వారా, మిగతావి రియల్ సభ్యులకు బాండ్లు జారీ చేయడం ద్వారా సమకూర్చేందుకు ప్రతిపాదించినట్టు అప్పట్లో స్పానిష్ మీడియా వార్తలను బట్టి మనకు తెలుస్తోంది. అమేజింగ్ గా ఉంది స్టేడియం. ఈ గ్రౌండ్ చూడండి, ఇక్కడే ఆడతారు వాళ్ళందరూ. ఎస్, ప్లేయర్స్ కూర్చునే ప్లేస్ లో నేను కూర్చున్నాను, చూసారా? ఇక్కడ మనం మనకి నచ్చిన ఫుట్బాల్ టీంతో ఇలా ఫోటోలు దిగొచ్చన్నమాట. ఈ స్టేడియంలో మరో ప్రత్యేక ఆకర్షణ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్స్. మనము వాటిలోకి వెళ్లి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలుంటాయో చూసి రావచ్చు. ఇప్పుడు మనం ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నాము. అక్కడేమో మసాజ్, ఇక్కడేమో షవర్. ప్లేయర్స్ లాకర్స్. ఇది ఆపోజిట్ టీమ్ అంటే అపోనెంట్స్ డ్రెస్సింగ్ రూమ్. ఇక్కడ జరిగే అధికారిక సమావేశాల వేదికండి ఇది. ఒకసారి నేను వేదికని అలంకరించి వస్తా. ఇప్పుడు మనం ప్రెస్ రూమ్లో ఉన్నాము. సో ఇక్కడే ప్రెస్ మీట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం మనకు కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. గ్యారెట్ బేల్ జెర్సీ. గ్యారెట్ బేల్ నా ఫేవరెట్ ప్లేయర్. మనం ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా గానీ, ఎవరికైనా బహుమతులు ఇవ్వడానికి గానీ ఇక్కడ షాపింగ్ చేసేయచ్చన్నమాట. రియల్ మాడ్రిడ్ స్టేడియం చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం మరో కొత్త ప్లేస్లో కలుసుకుందాం. టిల్ దెన్, బై బాయ్.